ఈ వీడియో చూసే వాళ్ళల్లో బ్యాచిలర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇది వారి కోసమేనండి, స్పెషల్గా చేసి చూపించబోతున్నాను. ఆలూ రైస్ జస్ట్ 20 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అరగంట ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. అరగంట తర్వాత కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని దాంట్లోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకొని 1 కప్పు బాస్మతి రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి వెళ్ళి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం ఇలా దగ్గర అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5-6 నిమిషాలు ఉడికించు. 6 నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోయింది.